అయ్యయ్యో నైట్ పూట ఈ రోడ్లో ఎవరన్నా వస్తే ఇంక అంతే గతి. మరీ ఇట్టున్నారేందిరా? మినిమం ఉంటుంది తమిళనాడుకి వస్తే. ఇంకా హార్దిక్కి 6 ఏం కనిపించింది అనుకో, ఆయన కనిపించాడు మనకి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈరోజు వీకెండ్ కదా అని చెప్పి ఏలగిరి హిల్స్ వరకు రైడ్ ప్లాన్ చేసాం అనమాట. సో టైం కరెక్ట్గా 5 అవుతుంది. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. సో యాజ్ యూజువల్ అనమాట, మీటప్ పాయింట్ వచ్చి ఆక్సిజన్ జిమ్మే. సో నేరుగా జిమ్ దగ్గరికి వెళ్ళిపోదాం మనమైతే ఇప్పుడు. కదా సో గైస్, ఇప్పుడైతే 3 బైక్స్ ఉన్నాయన్నమాట మనతో కలిపి. సో మధ్యలో హైవేలో ఒక అబ్బాయి కలుస్తాడు, హార్దిక్. సో ఈ రైడ్ కూడా 4 మెంబర్సే అనమాట. సో యాలగిరి వచ్చి ఇక్కడ నుంచి 190 కిలోమీటర్స్ ఉంది మనకి. మనకి తమిళనాడు బార్డర్లో వస్తుంది అనమాట అది. మనము చిత్తూరు నుంచి లెఫ్ట్ తీసుకుంటే వేలూరు వస్తుంది అనమాట. సో వేలూరు నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటే యాలగిరి వస్తుంది మనకి. సో అప్ అండ్ డౌన్ దాదాపు 400 కిలోమీటర్స్ కవర్ అవుతుంది ఈ రైడ్లో. సో మనం హైవే కూడా ఎక్కేసాం గైస్. హైవే దగ్గర ఇక్కడ హార్దిక్ బ్రో కూడా కలుస్తాడు మనతో పాటు. ఎక్కడ ఉన్నాడో తెలీదు. నాకు తెలిసి ఇంకా రాలేదు అనుకుంటా, బయలుదేరాడు అని చెప్పాడు. నా ఒకసారి అటు చూడు. ఓకే సరే వెళ్దాం పదండి. సో గైస్, హార్దిక్ అయితే వచ్చేసాడు. సో ఇంకందరము ఫస్ట్ అయితే పెట్రోల్ పట్టుకోవాలి. ఆ డామినర్ బైక్లో, ఇంకో బైక్లో వచ్చి పెట్రోల్ లేదనమాట. సో పెట్రోల్ పట్టుకొని ఇంకా స్టార్ట్ అవుతాము. మన దాంట్లో హాఫ్ ట్యాంక్ ఉంది. సో గైస్, పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చేసాము. ఫాగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఈ రైడ్లో మొత్తం వచ్చి 4 బైక్స్ అనమాట. మన డామినర్ 400, డామినర్ 250 ఒకటి, అపాచీ RR 310 ఒకటి, ఇంకోటి అప్రిలియా RS 457 బైక్ ఇది. సో టోటల్ 4 బైక్స్ అనమాట. సో పెట్రోల్ స్టాప్ కూడా అయిపోయింది. ఇంకా మోస్ట్లీ ఏ స్టాప్స్ ఉండదు. ఒకవేళ ఏదైనా ఎవరికైనా టీ తాగాలనిపిస్తే టీ బ్రేక్ అయితే ఉంటుంది, లేకపోతే ఏముండదు. ఇలాంటి వ్యూ కోసము మార్నింగ్ 4 గంటలకు 2 గంటలకు లేచినా పర్లేదు అసలు. ఏమన్నా క్లైమేట్ అసలు. సో నాకు తెలిసి ఇక్కడ ఒక చిన్న చాయ్ బ్రేక్. ఈ మంచుకి ముందర టోల్ గేట్ ఉంటుంది, కనిపించట్లేదు అసలు. లాస్ట్ వీకెండ్ వచ్చిన దానికన్నా అసలు చాలా మంచు ఎక్కువ ఉంది ఈసారి అయితే. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 6:15 అవుతా ఉంది. మనమైతే కాణిపాకం దగ్గర ఉన్నాము. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా లైటింగ్ వస్తుంది అనమాట. సన్ రైజ్ కూడా ఇంకొంచెంసేపట్లో అవుతుంది.
చిత్తూరు దగ్గరికి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ పోవాలి, రైట్ పోతే మనకి బెంగళూరు వస్తుంది. సో లాస్ట్ వీకెండ్ మనము రైట్ సైడ్ వెళ్ళి అక్కడ నంది ఫుడ్ ప్లాజా వరకు వెళ్ళాం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకొంచెం కర్ణాటక వరకు వెళ్ళేసి రిటర్న్ అయితే మనం వెళ్ళిపోయాము లాస్ట్ వీకెండ్. సో ఈ వీకెండ్ అయితే మనము ఇలా వస్తున్నాం అనమాట లెఫ్ట్ సైడ్. సో ఇలా వెళ్తే మనకి తమిళనాడు వచ్చేస్తుంది నేరుగా, ఇలాగే 6 లైన్ హైవే పైన. సో నేరుగా ఇట్లాగే వెళ్తే మనకి వేలూరు వచ్చేస్తుంది అనమాట. ఈ రూట్లో నేను ఇంతవరకు ఎప్పుడు పోలేదు, ఇదే నేను కూడా ఫస్ట్ టైం పోవడం. సో నాకు ఇది కొత్త రూట్ అనమాట వెళ్ళడం. లిటరల్లీ మబ్బుల్లోకి వెళ్తున్నట్టే ఉంది అసలు. చూడండి చుట్టూ క్లైమేట్ ఏ రకంగా ఉందో. ఏ మాటకి ఆ మాట బెంగళూరు హైవే అంత లేదు గాయస్. ఇదైతే బెంగళూరు హైవే అంటే బెంగళూరు హైవే అంతే. ఇటు సైడ్ రోడ్డు ఓకేగానే ఉంది. ఇంతేనా? సో గాయస్ ఇక్కడ నుంచి మనము రైట్ తీసుకోవాలన్నమాట వేలూరుకి పోవాలంటే. బా రోడ్డు వరస్ట్ ఉంది. అర్థమైపోయింది రోడ్డు ఎంత ఘోరంగా ఉంటుందో. వరస్ట్ అంటే వరస్ట్ ఉన్నాయి అసలు రోడ్లు. అయ్యో నైట్ పూట ఈ రోడ్లు ఎవరన్నా వస్తే ఇంక అంతే గతి. మనం ఇప్పుడైతే తమిళనాడులో ఉన్నాం గాయస్. సో వేలూరు ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది. ప్లాన్ ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్ అయితే వేలూరులో చేస్తాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ ఎలగిరి హిల్స్కి వెళ్ళిపోతాము. అక్కడ ప్లేసెస్ ఏమన్నా ఉంటే అక్కడ ఎక్స్ప్లోర్ చేసి ఇంకా నెక్స్ట్ ఒక ప్లేస్ అయితే చూసాం అనమాట. రెస్టారెంట్ ప్లేస్ కాదు. సో నాన్ వెజ్ ఫేమస్ అన్నారు అక్కడ. సో లంచ్ అయితే అక్కడ చేసి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతాము. నాకు తెలిసి ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ అవ్వచ్చు. ఎందుకంటే ఇంకా మనకి ఎలగిరి హిల్స్ 100 కిలోమీటర్స్ ఉందన్నమాట. 100 కిలోమీటర్స్కి అట్ట కాదన్నా 1.5 hours పట్టచ్చు నాకు తెలిసి మోస్ట్లీ. సో హిల్స్ కాబట్టి అక్కడ కొంచెం ఘాట్ సెక్షన్ కూడా ఉంటుంది. చూడాలి ఎలా ఉంటుందో. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి నాకు కూడా రోడ్స్ ఇవన్నీ లొకేషన్స్ ఐడియా లేదు. ఒక్కసారి లొకేషన్ చూడండి గైస్. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాం అనమాట. అలంకార్ లేదన్నా. పర్లేదు బాగానే ఉంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది గైస్. స్వీట్లు కూడా చాలా బాగున్నాయి, టెంప్టింగ్గా ఉన్నాయి. సో ఫుడ్ అయితే బాగానే ఉందన్నమాట. తమిళనాడు సాంబార్ ఇంకా చెప్పక్కర్లేదు. అందరు ఫోటోలు తీసుకుంటున్నారు బండ్లెక్కి. సరిపోతారయ్యా బ్రో, జాగ్రత్త, బండికి దానికన్నా ఎత్తుకెళ్ళిపోతారేమో. మరీ ఇట్టున్నారేందిరా?
మినిమం ఉంటుంది తమిళనాడుకి వస్తే ఇంకా కదా. సో మనకి పైన కనిపిస్తాం కదా, సో ఇది 6 లైన్ హైవే అనమాట. సో ఒకసారి దాన్ని ఎక్కేస్తే ఇంకా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. తమిళనాడులో పెట్రోల్ రేట్ ఎంత ఉందో తెలియదు, చూడాలి ఎంత ఉందో. ఖచ్చితంగా మన ఏపీ కన్నా తక్కువగా ఉంటుంది, అది మాత్రం గ్యారంటీలే. మనమైతే పెట్రోల్ పట్టించుకునేద్దాం. ఆయన వెళ్ళిపోతాడులే. ఎంత ఉందిడా? 102. మన ఏపీ కన్నా తక్కువేలే. ఫుల్లే. హార్దిక్కి 6 లైన్ కనిపించింది అనుకో, ఆయన కనిపించాడు మనకి. ఫుల్ ట్యాంక్. చాలు 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 చాలు. హోటల్ చూపిస్తా, అదే నాన్ వెజ్ చూడు. హార్దిక్, పెట్రోల్ పట్టించుకుంటున్నాం మేము. అవునా, నేను టోల్ గేట్ కాడ ఉన్నా, అందుకని. సరే ఉండు ఉండు ఉండి వస్తున్నాం. సరే. నువ్వు ఏడ మెరుపు తెగలా వెళ్ళిపోతే ఎట్టా? ఇంకొంచెం దూరంలో మనం లెఫ్ట్ తీసుకోవాలి గాయస్. అక్కడ నుంచి రోడ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటి వరకు అయితే రోడ్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకు తెలిసి ఒక 40 కిలోమీటర్స్ ఉండొచ్చు యాలగిరి హిల్స్కి. సో ఇక్కడే అనమాట చిన్న డైవర్షన్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి అనుకుంటా. వన్ ఆఫ్ ది బెస్ట్ హైవే నేను తోలిన దాంట్లో. నేను ఆల్రెడీ ఆ హైవేలో వెళ్ళినట్టు గుర్తు. మేము బీటెక్లో ఉన్నప్పుడు కన్యాకుమారి ట్రిప్కి వెళ్ళి ఉన్నాం అన్నమాట. సో ఈ రోడ్లోనే వెళ్ళినట్టు గుర్తు నాకైతే. ఓకే, యాలగిరి 22 కిలోమీటర్స్ అంతే. ఇంకా ధర్మపురి 84, తిరువణమల ఇక్కడ నుంచి 108. సో యాలగిరికి ఇంకా 22 కిలోమీటర్స్ ఉంది. టైం అయితే 8:50 అవుతుంది గైస్. పొద్దునేమో ఫుల్ చలి ఉంది, ఇప్పుడేమో ఈ ఎండ సావ కొడుతుంది అసలు. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక డైవర్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఉంది యాలగిరి హిల్స్, లెఫ్ట్ పోవాలని. స్ట్రైట్ పోతే మనకి సేలం వస్తుంది. ఓ, మనకి ముందర కొండలు ఉన్నాయి గాయస్, కనిపించట్లేదు మబ్బుల వల్ల. చాలా పెద్ద కొండలే ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఆ కొండలే ఎక్కబోతున్నాం. మొత్తం మబ్బులతో ఉంది కొండ, మొత్తం అసలు ఏం కనిపించట్లా కొండ అయితే. ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది గైస్. ఓకే, అప్ అండ్ డౌన్ అంతా వన్ వేనే. ఇక్కడ ఎక్కువ ఘాట్ ఏమి ఉండదు, ఘాట్ రోడ్ కొంచెమే ఉంటుంది అనమాట. సడన్గా చూసేసరికి తిరుమల కొండ కన్నా పెద్దది అనుకున్నా, కానీ చిన్నదే గాయస్. మన తిరుమల కొండే పెద్ద దీనికన్నా. ఫాగ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసా, ఫాగ్ లేదు, కానీ వ్యూ మాత్రం కిరాక్. పైకి వెళ్ళే కొద్దీ కొంచెం కొంచెం మంచు వస్తుంది, చలి పెరిగిపోతుంది. వా 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 వా, ఇది కదా మనకు కావాల్సింది. ఈ రోడ్స్ కోసం, ఇలాంటి లొకేషన్స్ కోసం రావచ్చు.
ఆ లొకేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి గైస్ అసలు. చాలామంది రైడర్స్ కూడా మనకి ఆపోజిట్గా వస్తున్నారు అన్నమాట. సో చాలామంది వెళ్ళేసి రిటర్న్ అయిపోతున్నారు. ఘాట్ రోడ్ అదే కాకుండా 2 వే కాబట్టి మనం ఎప్పుడు ఈ పక్క వేనే ప్రిఫర్ చేయాలి, అటు సైడ్కి ఎప్పుడు కానీ వెళ్ళకూడదు అనమాట. జస్ట్ ఏదైనా ఓవర్టేక్ చేసేటప్పుడు అటుపక్క లైన్లోకి వెళ్ళి ఓవర్టేక్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ వచ్చేయాలి. ఘాట్ రోడ్లో మెయిన్ మనము పాటించాల్సిన రూల్ అనమాట ఇది. చాలామంది తెలియక అటుపక్క లైన్లోకి వెళ్ళి రైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో చాలా రిస్కీ ఘాట్ రోడ్లో. ఎందుకంటే మనం కొండ ఎక్కుతున్నాము, రిటర్న్ వచ్చే వాళ్ళు కొండ దిగుతూ ఉంటారు. వాళ్ళకి స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు చాలా ఫాస్ట్లో వస్తారు, టర్నింగ్ తిప్పేస్తారు. సో ఆ లైన్లో మనం ఉంటే వాళ్ళకి డేంజర్, మనకి డేంజరే. సో ఘాట్ సెషన్ అయిపోయింది అనుకుంటా ఇక్కడితో. మనం అయితే ఇప్పుడు కొండ పైకి వచ్చేసాము.